తెలంగాణ పేపర్ దగ్గరికి వద్దాం. చాలా భారీ కుట్ర తెలంగాణ మీద జరుగుతున్నది. దానికి సంబంధించి నిన్న సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు చాలా అద్భుతంగా మాట్లాడింది. ఆ వార్తను ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. తెలంగాణను ఆంధ్రతో కలిపేస్తారేమో, పాషం యాదగిరి సంచలన వ్యాఖ్యలు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగేది ఇదేనా? రేవంత్ రెడ్డితో కలిసి బాబు కుట్రలు పన్నుతున్నారా? కాళేశ్వరంపై అబండాలు, అప్పుల లెక్కలు, శ్వేతపత్రాలు దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నమా? రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో. ఈ మాట అన్నది ఏ పొలిటీషియనో సామాన్యుడో కాదు, ఓ నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి. పదేళ్లలో ఎప్పుడు వినబడని మాట, ఏ తెలంగాణ వాది అనని మాటను తొలిసారి ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిత్యం తపించి శ్రమించి అక్షరాలతో తన కళాన్ని కదిలించి ఉద్యమ ఆకాంక్షలతో తన గళాన్ని వినిపించిన పాషం యాదగిరి ఎందుకు ఈ మాట అన్నారు? రేవంత్ సర్కారును చూసి ఆయన ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? తెలంగాణకు బద్ద వ్యతిరేకగా తెలంగాణవాదులు భావించే చంద్రబాబు, ఆయన శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్రలకు పాల్పడుతున్నారా? పాషం యాదగిరి లాంటి ఉద్యమకారుడి మాటల వెనుక అర్థం ఏమిటి? 100% తెలంగాణ మళ్ళీ ప్రమాదంలో పడ్డది. ఇది అందరు గుర్తెరగాలి. ఉదాహరణకు ఈ రాజముద్ర కాడికి వచ్చినాక విషయం చెప్తాం, కానీ ఇది సంబంధించి పాషం యాదగిరి గారు నిన్న ప్రెస్ మీట్లు ఏమన్నారంటే, నేను చంద్రబాబు నాయుడు అనుచరుని కాదు, చంద్రబాబు నాయుడు శిష్యుని కాదు, నేను చంద్రబాబు నాయుడికి సహచరుని మాత్రమే అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు దొంగతనానికి ఓ నలుగురు కలిసిపోతారు. దాంట్లో దొంగతనానికి ప్లాన్ వేసినోడు ఒకడు ఉంటాడు, దొంగతనానికి రూట్ చెప్పేటోడు ఒకడు ఉంటాడు, దొంగతనం చేయడానికి పోయేటోడు ఒకడు ఉంటాడు. ఈ నలుగురు ఒక తీరు మనుషులే. దొంగతనానికి ప్లాన్ వేసింది వాడు, దొంగతనం చేసింది నేను, దానికి రూట్ మ్యాప్ చెప్పింది వాడు అని ఇట్లుండదు. నలుగురు దొంగల కిందికి వస్తారు. నువ్వు చంద్రబాబు నాయుడికి సహచరుడివైనా, శిష్యుడివైనా, అనుచరుడివైనా నువ్వు తెలంగాణ పక్క ద్రోహివి. తెలంగాణ పోరాటంలో ఈ సమంత కూడా రేవంత్ రెడ్డి గారిది పాత్ర లేదు. అందుకే నేను మంచి మాట అన్నాడు, తెలంగాణ ద్రోహులకు సన్మానమా? తెలంగాణ వీరులనేమో అవమానించడము, తెలంగాణ ఉద్యమకారులనేమో అవమానిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహులకు సన్మానం చేయడానికి తీసుకొస్తున్నాడు. రేపు జూన్ 2వ తారీఖు జరగబోయేది అదే. ఎవరి చేత అయితే 1300 మంది బిడ్డలు చంపబడ్డారో ఆ బిడ్డలను చంపిన వాళ్ళే వచ్చి రేపు ఇక్కడ సన్మానానికి అర్హుల్లాగా కూర్చోబోతున్నారు అని పాషం యాదగిరి చెప్పింది. మనం దానికంటే 4 రోజుల ముందే చెప్పినాం, సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చి తెలంగాణ దేవత అని కీర్తించబోతున్నాడు అని చెప్పినాం. ముమ్మాటికి ఎప్పటికి కూడా తెలంగాణలో ఉన్న 1300 మంది బిడ్డల మరణాలకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఆనాడు అధికారంలో ఉన్న మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అదే విధంగా వీళ్ళకు హెడ్ బాస్ గా ఉన్న సోనియా గాంధీ ఎప్పటికీ తెలంగాణ ఇచ్చిన తల్లి కాదు, తెలంగాణ చెరబట్టి 1300 మందిని చంపిన తల్లి ఆమె. తెలంగాణ ఇచ్చిన తల్లి ఇట్లా ఇచ్చింది, ఒట్టికిచ్చిందా? 1300 మంది బిడ్డలు చనిపోతిచ్చింది, వాళ్ళ శరీరాలు కాలిపోతిచ్చింది, వాళ్ళు ఉరికొయ్యలకు ఊగితే ఇచ్చింది. ఒట్టిగా ఇచ్చిందా? ఒట్టిగానే ఇస్తారా? ఇప్పుడు ఆ కథ చేయబోతాడు రేవంత్ రెడ్డి. ఆమెను దేవతగా చూపించబోయే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే రేవంత్ రెడ్డికి ఆయనకున్న సఖ్యతతోటి తెలంగాణ ఆగమట్టించే పని చేయబోతున్నాడు. మీరు ఇప్పటికే చూస్తున్నారు కదా, విత్తనాల కోసం ఎట్లా కొట్టుకుంటారు మనోళ్ళు, మన రైతులు. ఇంట్లో ఉన్న రైతులు మళ్ళీ రోడ్ల మీద పడ్డారు. కాబట్టి పాషం యాదగిరి చెప్పేది 100కు 100% నిజం. ఈ కుట్రకైతే తెరలేపిన్లు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా ఒక ఉమ్మడి ప్రణాళికలో ఉన్నారు. దాన్ని తెలంగాణను మనము కేసీఆర్ అనేక మంది మీద తిడతాం. కేసీఆర్ విమర్శించడంలో తప్పులేదు. ఏ విషయంలో మీరు మేడిగడ్డ మీద విమర్శించండి, ఫోన్ ట్యాపింగ్ మీద విమర్శించండి, లేదా కవిత లిక్కర్ కేసు మీద విమర్శించండి, లేకపోతే కేటీఆర్ ఇంకేమైనా అవినీతి భాగవతాలు చేస్తే వాటి మీద విమర్శించండి. కానీ 10 సంవత్సరాల్లోనే తెలంగాణను ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక నిలకడగా నిలబెట్టిన విజనరీగా మాత్రం మనం కేసీఆర్ ను విమర్శించలేము. ఇట్లా మాట్లాడితే చిలుక ప్రవీణ్ కేసీఆర్ కు భజన చేస్తాడు. అరే బాబు, 10 సంవత్సరాలలో కేవలం పసిగుడ్డు అనే తెలంగాణను ఈ దేశంలోనే
ఉన్నతమైన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా నిలబెట్టిండు కేసీఆర్. మరి 5 నెలలు కాకముందే మళ్ళా విత్తనాల కొరత, మళ్ళా కరెంటు కొరత, మళ్ళా నీటి కొరత, మళ్ళా డ్రైవరు చచ్చిపోతాను, మళ్ళా నేతలు చచ్చిపోతాను. ఏ చెప్పుర్రి. కేసీఆర్ ఏమో రాష్ట్రాన్ని నిలకడగా నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి 5 నెలలకే ఆగం చేసి పడేసిండు. కాబట్టి కేసీఆర్ కు తెలంగాణ మీద ఇంచు అవగాహన ఉన్నది, రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ఏమాత్రం అవగాహన లేక ఆగమాగం అయినైతూ తెలంగాణ ఆగమాగం చేస్తాడు. కాబట్టి ఇక్కడ పాషం యాదగిరి చెప్పింది 100కు 100% ఒక కుట్ర అయితే తెలంగాణ మీద జరుగుతున్నది.